సభకు నమస్కారం. ముందుగా రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ సోగ్గాడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నాకు తెలుసు ఎప్పటి నుంచో రాశిమూసి నరసింహరావు గారు, శోభన్ బాబు గారు చాలా మంచి మిత్రులని. కానీ స్నేహం అంటే ఇదేరా అన్నట్టు నిరూపించిన వారు ఈ రోజున శోభన్ బాబు గారి మీద ఉన్న అభిమానంతో ఎంతోమంది పెద్దలు, వ్యాపారవేత్తలు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో 2-3 నెలలుగా ఇదే పనిగా వచ్చి ఇంత ఘనంగా ఇవాళ జరిపారంటే వారందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ రోజున ఇంతమంది అందరితో, ఇందాక ప్రభ అన్నట్టు అందరితో యాక్ట్ చేశాను. జయసుధ, జయచిత్ర అందరూ, ఇంకా సుమలత గారు అయితే మలయాళం సినిమా చేశాం, ఇంకా అందరితో యాక్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ఈ రోజున కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను శోభన్ బాబు గారితో 9 సినిమాలు చెల్లెలుగా యాక్ట్ చేశాను. అందులో సూపర్ హిట్ సినిమాలు జేబు దొంగ, రాజా, ఇలాగ బలిపీఠం, ఇలాంటివి చాలా చిత్రాలు ఉన్నాయి. నన్ను ఎప్పుడు ఆయన ముద్దుగా సిస్టరీ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనకు ఒక చెల్లెలు ఉండేదట. ఆవిడ చాలా చిన్నతనంలోనే పోయారు. కొంచెం ఆవిడ దగ్గర నాకు పోలికలు ఉన్నాయి, అందుకే కోవాలు నువ్వు ప్రతి చిత్రంలో నాకు చెల్లెలుగా వస్తున్నావు అనేవారు. సో ఆయనతో కలిసి నటించడమే కాదు, ఆయనతో కలిసి ప్రయాణించాం, భోంచేసేవాళ్ళం, ఎన్నో ముచ్చట్లు, ఎన్నో సరదాగా ఎన్నెన్నో విషయాలు. అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఆయన మన మధ్యలో లేరన్న బాధ ఉంది. సోగ్గాడు, అందగాడు, ఎవర్ గ్రీన్ ఇవన్నీ ఆయన టైటిల్స్. కానీ దానికి తగ్గట్టు ఆయన మనవడు సురక్షిత్ కూడా అలాగే ఉన్నాడు. ఆ అబ్బాయి యాక్టర్ అవ్వకుండా డాక్టర్ అయ్యారు. పేరు మరి తల్లిదండ్రులు ఎలా పెట్టారో సురక్షిత్ అని చాలా కరెక్ట్గా పెట్టారు. ఈ రోజున ఆ అబ్బాయి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి శోభన్ బాబు గారి మీద అభిమానంతో సుమలత గారు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, రాధిక్ గారు వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజున ఇటువంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు రాశిమూసి నరసింహరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసినటువంటి వారి అభిమానులు కానివ్వండి, స్నేహితులే కానివ్వండి, ముఖ్యంగా అట్లూరి పూర్ణచంద్రరావు గారు, ఆయన ఇంత వయసులో కూడా ఇంతసేపు కూర్చుని ఈ రోజున మా వారు యాక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం ఆయన చిత్రమే. సో చాలా సంతోషంగా ఉంది. అలాగే వైఎల్పి గారు, వీరందరూ కూడా ఈ రోజున రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇంకొక విషయం ఏంటంటే సోగ్గాడు అన్న టైటిల్ చాలా క్యాచీ టైటిల్, అది చాలామందికి నచ్చింది. కానీ అదే టైటిల్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు తరుణ్తో తీసి మళ్ళీ అదే పేరు సోగ్గాడు అని పెట్టారు. అప్పుడు నేను చాలా ఆనందించాను. సోగ్గాడు మా బ్రదరు ఎక్కడున్నా, జనవరి 14 శోభన్ బాబు గారు పుట్టినరోజు, ఎక్కడున్నా నేను అప్పుడు సెల్ ఫోన్లు అవి లేవు, అయినా ట్రంక్ కాల్ బుక్ చేసి నేను ఒకవేళ ఇక్కడ లేకపోతే ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి విష్ చేసేదాన్ని. మొనగాళ్ళు ఒక సాంగ్ ఉంది, నేను జయసుధ పాడుతాం, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు మా ఇంట వెన్నెలలే విరిసిన రోజుని. కానీ ఇప్పటికీ ఆయన పుట్టినరోజున ఆ పాట నేను వేసుకుని వింటూ ఉంటాను, యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. సో ఆయన ఎక్కడున్నా మన అందరి మీద ఆయన అభిమానం కానీ ప్రేమ కానీ ఈ మన మీదే ఉంటుంది. ఆయన మనస్సంతా మన చుట్టూనే ఉంటుంది. అలాగే స్నేహానికి ఇంత విలువనిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా సురేష్ బాబుకి, మరి రాశిమూసి నరసింహరావు గారికి నా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చిన్న మూమెంటో అండి మీకు.